నమస్కారం. ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో చలికాలంలో చర్మ సంబంధిత సమస్యలకు ఆయుర్వేదంలో పరిష్కార మార్గాలు మనకు వివరించడానికి ప్రముఖ ఆయుర్వేద స్పెషలిస్ట్ డాక్టర్ లక్ష్మి అన్నదాత గారు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అదేవిధంగా డాక్టర్ గారితో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి మాట్లాడగలరు. డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే డాక్టర్ గారు, ఈరోజు టాపిక్ వింటర్ సీజన్లో చర్మ సంబంధిత సమస్యలు. అసలు చలికాలానికి చర్మానికి ఏంటండి రిలేషన్? అసలు ఎందుకు వస్తాయి చర్మానికి సంబంధించి ఏ సమస్యలైనా సరే? రైట్, చాలా చక్కటి క్వశ్చన్. ఓపెనింగే చాలా మంచి క్వశ్చన్ అడిగారు. సహజంగా ఏంటంటే మిగతా కాలాలతో అంటే ఎండాకాలం కానివ్వండి, వర్షాకాలంతో పోల్చుకున్నట్లయితే చలికాలం అనేది ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడానికి కానివ్వండి, చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి ఒక మంచి సీజన్ అని చెప్పుకోవచ్చు. అదే విధంగా కాంట్రడిక్టరీ టు దిస్ స్టేట్మెంట్, చలికాలంలోనే చర్మానికి సంబంధించిన కానివ్వండి, ఇతరితర శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అదేవిధంగా కీళ్ళ వాతము, ఇట్లాంటివన్నీ కూడా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటే ప్రధానంగా రెండుగా చూడొచ్చు. ఒకటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు అయితే, రెండోది వాతావరణంలో వచ్చిన మార్పులకి మన శరీరం ఎలా రెస్పాండ్ అవుతుంది అని. సో సహజంగా వాతావరణంలో శీతాకాలంలో మనకి చల్లగాలులు ఉంటాయి, చల్లగా ఉంటుంది కానివ్వండి, డ్రై విండ్ ఉంటుంది, గాలి చాలా పొడిగా ఉంటుంది, అంతేకాకుండా లో హ్యూమిడిటీ ఉంటుంది. ఈ కారణం చేత వాతావరణంలో బాగా పొడి గాల్పుల కారణంగా మనం చర్మం పైన ఉండేటువంటి తేమ అంటే సహజంగా మనకి స్వెట్ అనేది ఏ సీజన్లో అయినా స్వెట్ అనేది వస్తూ ఉంటుంది. బికాజ్ మన బాడీలో కొంత మెటబాలిక్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి కాబట్టి కొంత స్వెట్ అనేది ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ అవుతుంది. కానీ ఈ డ్రై విండ్ ఉండటం కారణం చేత చర్మం పైన ఉండేటువంటి ఆ స్వెట్ కానివ్వండి, లేదంటే కొన్ని రకాలైనటువంటి స్వేద గ్రంథులు సెబేషియస్ గ్లాండ్స్, సీబమ్, ఈ ప్రొడక్షన్ అంతా కూడా అంటే కొంత రకంగా ఆయిల్ గ్లాండ్స్ ఉంటాయి, అవి కూడా ప్రొడక్షన్ అనేది తగ్గిపోతాయి. సో ఈ కారణం చేత చర్మం అనేది సహజంగానే డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే, దానికి తోడుగా శరీరంలో మనకి త్రిదోషాలైనటువంటి వాత, పిత్త, కఫ దోషాల్లో వాత దోషాలు అనేవి కొంచెం పెరిగేదానికి ఎక్కువగా అనువుగా ఉన్నటువంటి కాలం ఈ శీతాకాలం. సో అందువలన ఒకటి వాతావరణంలో వచ్చేటువంటి మార్పులు, రెండోది చల్లగాలుల వల్ల మన శరీరంలో ముఖ్యంగా చర్మం కింద అంటే సబ్క్యూటేనియస్గా ఉండేటువంటి రక్తనాళాలు వ్యాకోచం సంకోచం చెందినప్పుడే మనకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. సో కానీ ఈ వింటర్ చల్లగా ఉండటం, చల్లగాలులకి మనం ఎక్స్పోజ్ అవడం కారణం చేత ఈ బ్లడ్ వెజల్స్ ముఖ్యంగా సబ్క్యూటేనియస్గా ఉండేటువంటి రక్తనాళాలు కన్స్ట్రిక్ట్ అవుతాయి, అంటే కొంచెం కుంచుకుపోతాయి. అంతేకాకుండా ఈ స్వెట్ పోర్స్ కానివ్వండి, ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఏవైతే మన చర్మానికి కొంచెం ఆయిల్ ప్రొడక్షన్ మృదువుగా ఉంచడానికి ప్రయత్నం చేసేటువంటి గ్రంథులు ఉంటాయో అవి కూడా కొంచెం కుంచుకుంటాయి, అంటే ష్రింక్ అవుతాయి. ఆ కారణం చేత ఈ సెబమ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, రక్త ప్రసరణ కూడా ష్రింక్ అంటే క్యాపిలరీస్ అంటాం కదా, బాగా సున్నితంగా ఉండేటువంటి రక్తనాళాలు అవి కూడా ష్రింక్ అవడం కారణం చేత అంటే కుంచుకుపోవడం కారణం చేత రక్త ప్రసరణ కూడా చర్మానికి కాస్త తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత సహజంగా రక్త బాగా ప్రసరణ ఉన్నట్లయితే మనకి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా చర్మానికి అందుతుంది, దాంతో పాటుగా వాటర్ కూడా అందుతుంది. సో ఆ విధంగా మనం హెల్దీ స్కిన్ ఉండేదానికి అవకాశం ఉంది. కానీ వింటర్లో వీటిలన్నిటి కూడా వ్యతిరేకంగా జరిగేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అంటే రక్తనాళాలు కుంచుకుపోవటం, తద్వారా న్యూట్రియంట్స్ సరిగ్గా అందదు, అదేవిధంగా వాటర్ కూడా సరిగ్గా అందదు. అంతేకాకుండా ఈ సీబమ్ ఏవైతే మృదువుగా మన ఆయిల్ గ్లాండ్స్ అవి సెక్రీషన్స్ తగ్గి ఉంటాయి కాబట్టి చర్మం త్వరగా డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో తద్వారా వెంటనే చర్మం డ్రై అవడం వల్ల కొంచెం చీమలు బారినట్టు, కొంత ఇరిటబిలిటీ, కొంచెం చిరాగా ఉండటం, దానివల్ల బాగా దురద రావటం, ఇచ్చింగ్ రావటం అనేది మొదలవుతుంది. చర్మం కూడా పొలుసుగా అయిపోయి బాగా డ్రై అయిపోయి కొన్ని సందర్భాల్లో మీరు చూసే ఉంటారు చర్మం పైన మిగతా సీజన్లో పోలిస్తే మామూలుగా ఉంటుంది, వింటర్లో చూస్తే కాస్త ముడతలు ఎక్కువగా అనిపిస్తాయి. సో స్కిన్ డ్రై అయిపోవడం కారణం చేత బాగా పగుళ్ళు వచ్చినట్లు, బీట్లు వారిపోయినట్లు, ఎట్లయితే మనం డ్రై నేలలో ఎలా అయితే చూస్తామో వాటర్ లేకుండా ఉన్నప్పుడు బీట్లు వారిపోయినట్టు, అట్లా మనం బీట్లు వారిపోయినట్టు ఈ చర్మం అంతా బాగా పొడి పొడిగా అయిపోయినట్లు ఉంటుంది. దాన్ని ఎప్పుడైతే మనం ఇచ్చింగ్ అంటే కొంచెం డ్రై ఉండడం కారణం చేత కాస్త దురద వచ్చింది, అప్పుడు దురద రావడం వల్ల మనం ఇచ్చింగ్ చేసుకుంటే అక్కడ స్కిన్ కింద ఉండేటువంటి రక్తనాళాలు లేదా చర్మం కాస్త దెబ్బతినడం, తద్వారా బ్యాక్టీరియా, వైరస్ మన ఏమన్నా చుట్టుపక్కల ఉండేటువంటి దుమ్ము ధూళి అన్నీ కూడా అక్కడ చేరటం, ఇంకా తర్వాత ఇన్ఫెక్షన్, ఇన్ఫ్లమేషన్, ఇంకా రకరకాల చర్మానికి సంబంధించిన
సమస్యలన్నీ కూడా వచ్చేదానికి అవకాశం ఓకే, అంటే ఎన్ని టైప్స్ ఉంటాయండి ఇందులో? అంటే చర్మానికి సంబంధించి అంటే చల్లగాలులు ఎక్కువగా ఉండటం కారణం చేత ముఖ్యంగా చర్మం ఫేస్ అని చేతులు కానీ కాళ్ళు కానీ ఏదైతే మన శరీర భాగాలు ఎక్కువగా ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతాయో వాటిల్లో ఎక్కువగా రోజేసియా అని కానీ ఎగ్జిమా అని కానీ సోరియాసిస్ అని కానివ్వండి, లేదంటే అర్టికేరియా, కోల్డ్ అర్టికేరియా అంటాం, హైవ్స్, ఇట్లాంటివన్నీ వచ్చేదానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా సహజంగా చాలామందికి ఏమంటారు పింపుల్స్ అంటారు, యాక్నే అంటాం. అవి ఇప్పుడు ఏ కారణం చేత అయితే ఈ సెబేషియస్ గ్లాండ్స్ ఇవన్నీ కూడా కుంచుకుపోతాయో ఈ చల్లగాలికి ఎక్కువ ఎక్స్పోజ్ అవడం కారణం చేత, రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం కారణం చేత, డస్ట్ కానీ దుమ్ము ధూళి ఎక్కువగా చేరుకోవడం చేత అవి యాక్నే ఎక్కువగా అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా చల్లకాలంలో చర్మానికి సంబంధించిన సమస్యలతో పాటుగా శ్వాసకోశ సంబంధిత సమస్యలు, అంటే చల్లగాల్లో తిరగడం కానీ వెంటనే గొంతు పట్టేయటం కానివ్వండి, జలుబు రావటము, ముఖ్యంగా ఆస్తమా, బ్రాంకైటిస్, బ్రాంకెక్టియాసిస్ ఇట్లాంటి లంగ్స్కి సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, లేదంటే కీళ్ళ నొప్పులకు సంబంధించిన ఇబ్బందులు ఉన్నవాళ్ళు, ఇట్లాంటివన్నీ కూడా ఎక్కువ చూస్తాం. అయితే ఈ సోరియాసిస్ కానివ్వండి, చర్మానికి సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలు ఇవన్నీ కూడా అందరికీ లేనప్పటికీ, అంటే ఆస్తమా కానీ కీళ్ళ నొప్పులు ఇవన్నీ అందరికి ఉండకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వింటర్ సీజన్లో ఎక్స్పీరియన్స్ చేసేది డ్రై స్కిన్, చర్మం పొడి బారిపోవటం, చర్మం డీహైడ్రేట్ అయిపోవటము, ఇట్లాంటివన్నీ తప్పకుండా వాళ్ళు అడ్రస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఒకవేళ అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలంటారు? అంటే ముందు జాగ్రత్త చర్యలు ఏం తీసుకోవాలంటారు? అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే ముందు జాగ్రత్త చర్యలుగా అంటే ఆయుర్వేదంలో ఒక దినచర్య, ఋతుచర్య అని చెప్పండి. దినచర్య అంటే మనం నిద్ర లేచిన దగ్గర నుంచి పడుకోపోయే వరకు మన శరీరాన్ని ఎట్లా కాపాడుకోవాలి, అంటే వ్యాధులకి గురవ్వకుండా ఉండేదానికి మన శరీరాన్ని ఎంత హెల్దీగా ఉంచుకోవాలి, అదే నఖశిఖ పర్యంతం అంటాం. అంటే హెడ్ దగ్గర నుంచి టో వరకు కూడా మనం తీసుకునే ఆహారం కానివ్వండి, మనం చేసుకునే వ్యవహారాలు కానివ్వండి, మనం ఎక్కడ వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అంటే వింటర్లో అనుకోండి స్వెటర్స్ అట్లాంటి మల్టిపుల్ లేయర్స్ వేసుకొని శరీరాన్ని చల్లగాలికి తగలకుండా కాపాడుకోవడం. అదే సమ్మర్లో రైనీలో అయితే అంబ్రిల్లా కానివ్వండి, ఇట్లాంటి ఎక్కువ వాటర్ క్యారీ చేయటం, ఇట్లాంటి జాగ్రత్తలు చెప్పం. అదే ఋతుచర్య విషయానికి వచ్చేసరికి, ఋతువు అంటే సీజన్, అంటే సీజన్లో మనకి సహజంగా ఈ వింటర్ సీజన్ అనేది శిశిర ఋతువులో, అంటే హేమంత శిశిర ఋతువులో అంటే మిడ్ ఆఫ్ నవంబర్ నుంచి మార్చి మధ్య వరకు మనకి వింటర్ సీజన్. సో ఈ వింటర్ సీజన్ ఉండేటువంటి ఈ 3-4 నెలల పాటు మనం రోజువారీ చేయవలసిన కార్యక్రమాలు ఏంటి అంటే, మనం సహజంగా వింటర్లో బాగా చల్లగాళ్ళు ఉంటాయి కాబట్టి పొద్దున్నే నిద్ర లేవాలన్నా కూడా చాలామంది ఇబ్బందిగా ఫీల్ అవుతారు. కొంచెం లెథర్జీ ఉంటుంది, కాసేపు చక్కగా దుప్పటి కప్పుకొని బాగా పడుకోవాలి, ఎక్కువసేపు అనిపిస్తుంది, ఏ పని చేయాలనిపిస్తుంది. కానీ ఒక్కసారి కనుక మీరు ఎర్లీ అవర్స్లో, అంటే కొంచెం ఇప్పుడు వింటర్ సీజన్ కాబట్టి మనకి సూర్యరశ్మి అంటే సూర్యోదయం కూడా కొంచెం లేట్గానే జరుగుతుంది. సో లేత సూర్యకిరణాలలో కనుక మనం కొంచెం ఎక్సర్సైజ్ చేసినా లేదా వాకింగ్ చేసినా ఆ సూర్యరశ్మి వల్ల మన శరీరంలో వచ్చేటువంటి మార్పులు శరీరాన్ని హెల్దీగా ఉంచడం కోసం, అదేవిధంగా చర్మాన్ని అందంగా తయారు చేయడం కోసము, ఇంకా మనం లెథర్జీ పోయి చాలా యాక్టివ్గా ఉండటానికి, రోజు మొత్తం కూడా మనం చేసేటువంటి పనులన్నింటిలో కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడతాయి. అంతటి శక్తివంతమైనటువంటి ఈ సూర్యకిరణాలు. సో అలా లెథర్జీ లేకుండా ఉండేదానికి కూడా మనము ఈ శీతాకాలాన్ని ఉపయోగపెట్టుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన విషయం, సహజంగా చాలామందికి శీతాకాలం అనగానే బాడీలో డైజెస్టివ్ పవర్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సహజంగా మిగతా కాలాల్లో ఏంటి, వింటర్లో రైనీ సీజన్లో లేదంటే సమ్మర్లో అనుకోండి, అక్కడ ఏంటంటే మనము బయట ఎండ ఎక్కువగా ఉంటుంది, వాతావరణంలో ఎక్కువ వేడి ఉంటుంది, శరీరం ఆ వేడి నుంచి తట్టుకోవడం కోసం ఎక్కువగా మంచినీళ్ళు తీసుకుంటాం, లేదంటే లిక్విడ్స్ ఎక్కువ తీసుకోవడం జరుగుతుంది. తద్వారా ఏంటంటే జఠరాగ్ని అనేది ఏదైతే ఉంటుందో ఆ జఠరాగ్ని కొంత సబ్సైడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, ఎక్కువగా వాటర్తో మనం ఫిల్ చేస్తూ ఉంటాం కాబట్టి. కానీ ఈ శీతాకాలం వచ్చేటప్పటికి శరీరంలో సహజంగానే వాత దోషాలు, కఫ దోషాలు పెరగడంతో పాటు ఈ జఠరాగ్ని యొక్క వృద్ధి కూడా చాలా ఎక్కువగా తీక్షణ
తీక్ష్ణ జఠరాగ్ని ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఏంటంటే కాస్త గురుగుణము, కాస్త ఆలస్యంగా డైజెస్ట్ అయ్యేటువంటి పదార్థాలు, కొంచెం బాడీకి బాగా బలాన్ని ఇచ్చేటువంటి పుష్టిని ఇచ్చేటువంటి పదార్థాలు తీసుకోవటం వల్ల ఈ శీతాకాలంలో డైజెషన్ బాగా ఉంటుంది. కాబట్టి అలాంటివి తీసుకొని రాబోయే ఎండాకాలానికి మన శరీరాన్ని తయారు చేసుకోవడానికి కూడా ఈ శీతాకాలం మనకు బాగా ఉపయోగపడుతుంది. ఓకే, కానీ డాక్టర్ గారు ఒక్కొక్కళ్ళ స్కిన్ టోన్ ఒక్కొక్క రకంగా ఉంటుంది. కానీ శీతాకాలం వచ్చేసరికి నార్మల్గా వైట్గా ఉన్న వాళ్ళైనా సరే బ్లాకిష్గా తయారవుతుంది. ఎందుకంటారు స్కిన్ అనేది? ఇది ఒక రకంగా మిస్కన్సెప్షన్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సహజంగా చల్లగాలు ఉన్నప్పుడు శీతాకాలంలో ముఖ్యంగా మన చర్మంలో ఏం జరిగిద్దో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, మిగతా అంటే సమ్మర్లో అయితే మనం వాటర్ ఎక్కువ తీసుకుంటాం, స్వెట్ వస్తుంది, సెబేషియస్ గ్లాండ్స్ కూడా, సీబమ్ కూడా బాగా ప్రొడ్యూస్ అవుతుంది. కాబట్టి వెంటనే ఎక్కువగా స్నానం చేయటం కానివ్వండి, ఎక్కువగా వైప్ చేసుకోవడానికి కానివ్వండి, చర్మం పైన తేమ ఎక్కువగా నిల్వ ఉండటానికి అవకాశం ఉంటుంది. కానీ శీతాకాలంలో వాతావరణంలోనే ఎక్కువ డ్రైనెస్ ఉంటుంది, శరీరంలో కూడా ఎక్కువ డ్రైనెస్ ఉండేదానికి అవకాశం వాత దోషం పెరగటం కారణం చేత అవుతుంది. కాబట్టి ఇక్కడ మన చర్మాన్ని ప్రొటెక్ట్ చేసుకోవడానికి ముఖ్యంగా చర్మం కింద ఉండేటువంటి లేయర్స్ తొందరగా కొత్త కణాలని ప్రొడ్యూస్ చేయటము, పాత కణాలని, డెడ్ స్కిన్ సెల్స్ అన్నీ కూడా చర్మం పైన ఎక్కువ లేయర్స్ పేరుకుపోయి ఉండటం కారణం చేత రంగు కాస్త ఉన్న కాంప్లెక్షన్ కన్నా 1-2 షేడ్స్ కొంచెం తగ్గినట్టు కనిపించేదానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ మృదువుగా ఉండేటువంటి ఎక్స్ఫోలియంట్స్ అంటే ఓట్ మీల్ పౌడర్ కానివ్వండి, లేదంటే బాదం పొడి కానివ్వండి, ఇట్లాంటివి కొంచెం మైల్డ్గా ఉండేటువంటి ఎక్స్ఫోలియంట్స్ కనుక వాడుకొని కాస్త స్కిన్ని మాయిశ్చరైజర్ కనుక చేసుకొని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తున్నట్లయితే మిగతా సీజన్స్లో కన్నా ఈ వింటర్ సీజన్లో త్వరగా కాంప్లెక్షన్ ఎన్హాన్స్ అవ్వటము, స్కిన్ బాగా రేడియంట్గా ఉండటము, అంతేకాకుండా చర్మానికి సంబంధించిన ఇతర సమస్యలు రాకుండా ఉండటానికి కూడా మంచి కాలం ఈ శీతాకాలం అని చెప్పుకోవచ్చు. ఓకే, ఇందాక మీరు చెప్పారు డ్రై స్కిన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది అనేసి. సో మరి ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? అంటే దానికి కూడా స్టేజెస్ ఉంటాయా, లేకపోతే డ్రై స్కిన్ ఓవర్గా అయిపోయి ఎక్కువ ఇచ్చింగ్ అయిపోయి బ్లడ్ వచ్చేంత, అంటే ఎక్కువ మనం రబ్ చేయడం వల్ల బ్లడ్ వచ్చేంత సిచ్యువేషన్కి వెళ్తుందంటారా, లేకపోతే అంత ఏమి ఉండదంటారా? అంటే అసలు శీతాకాలంలోనే సహజంగా మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి అనేది కొంచెం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ రక్త ప్రసరణ అనేది చర్మానికి సంబంధించి కాస్త తగ్గి ఉండటం కారణము, చర్మంలో ఉత్పత్తి అయ్యేటువంటి చర్మాన్ని మృదువుగా ఉంచడానికి ఉపయోగపడేటువంటి ఈ సెబేషియస్ గ్లాండ్స్, ఆయిల్ గ్లాండ్స్ అన్నీ కూడా కాస్త తక్కువగా కుంచుకుపోయి తక్కువ ప్రొడక్షన్ ఉండటము, వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉండడం అంటే హ్యూమిడిటీ తక్కువగా ఉండటము, ఈ కారణాల చేత బాహ్య కారణాల చేత చర్మం పొడిగా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఇంటర్నల్గా వాత దోషం పెరగటము, ఎక్కువగా డ్రై ఉండేటువంటి వెదర్ టెంపరేచర్స్లో ఇంటర్నల్గానే రూమ్స్లో ఉండటము, లేదంటే ఎక్కువ లేయర్స్ వేసుకునేటువంటి దుస్తులు అంటే స్వెటర్స్ కానీ ఇట్లాంటి ఎక్కువగా లేయర్స్ పెట్టుకోవడం కారణం చేత శరీరంలో ఉత్పత్తి అయిన వేడి అనేది బయట ఎన్విరాన్మెంట్కి వెళ్లకుండా చర్మం దగ్గరే ఉండిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ కారణం చేత ఏంటంటే సహజంగా మనం ఇందాక చెప్పుకున్నాం చర్మంలో ఎక్కువ లేయర్స్ త్వరగా ప్రొడ్యూస్ అవుతాయి, డెడ్ స్కిన్ సెల్స్ కూడా ఎక్కువగా త్వరగా తయారవుతాయి అని. ఆ కారణం చేతనే క్రానిక్గా ఉండేటువంటి స్కిన్ కండిషన్స్ అంటే ముఖ్యంగా సోరియాసిస్ కానివ్వండి ఇట్లాంటివి, లేదంటే డాండ్రఫ్ అంటే చుండ్రు ఉంటుంది సహజంగా, కానీ వింటర్లో ఆ చుండ్రు అనేది ఎక్కువ అవుతుంది. సో సరిగ్గా జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సో ఇవన్నీ కూడా సీజనల్ ఫ్లేర్ అప్స్ అంటాం. సో సీజనల్గా సోరియాసిస్ ఉన్న వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా వింటర్ సీజన్ వచ్చేటప్పటికి ఆ లక్షణాలు బాగా పెరిగిపోతాయి. చర్మం మనకి మన మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, ఎక్కడైతే శరీరానికి జాయింట్స్ దగ్గర కానివ్వండి, ఇట్లా వీపు ఇతర అవయవాల మీద కూడా ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా డాండ్రఫ్ కూడా, చుండ్రు కూడా ఏంటంటే అప్పటి వరకు కొంచెం తగ్గి ఉన్నది ఈ చల్లకాలం డ్రై స్కిన్ అయిపోవడం కారణం చేత అసలు చుండ్రు అంటేనే ఒక సైన్ అన్నమాట, మన చర్మం డ్రైగా అయిపోయింది, శరీరంలో తేమ శాతం తగ్గిపోయింది. ఆ కారణం చేత మనకి చుండ్రు లక్షణాలు కనిపిస్తాయి. సో ఇది చుండ్రు కూడా ఈ సీజన్లో కొంచెం ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తలు అనేవి తప్పనిసరిగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకంగా ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే స్కిన్ని మాయిశ్చర్ చేసుకోవటం అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయవలసిన ఒక ప్రధానమైన కారణం. దాంట్లో ఏంటంటే మాయిశ్చర్ చేయించాలంటే చేసుకోవాలంటే చాలా రకాల
రకాల బాడీ లోషన్స్ కానీ ఎక్కువ మంది యూజ్ చేస్తూ ఉంటారు. Right. అవి పడకపోయినా వచ్చే చర్మ సమస్యలు కూడా ఎక్కువైపోతున్న సందర్భం ఉంటుంది కదా. ఎందుకంటే చాలా మందికి వింటర్లో మనకి స్కిన్ పైన బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గి ఉండటం ఒకటి కారణం అయితే, స్కిన్ డ్రై అయిపోవటం వల్ల క్రాక్స్ డెవలప్ అవటం వల్ల త్వరగా ఇన్ఫ్లమేషన్ కానీ గురయ్యేదానికి అవకాశం. ఎప్పుడైతే మీరు కాస్మెటిక్స్ వాడేటప్పుడు వాటిల్లో కెమికల్ కాంపోజిషన్ ఎక్కువగా ఉండేటువంటి కాంపోజిషన్స్తో కూడుకున్న కాస్మెటిక్స్, క్రీమ్స్, లోషన్స్ ఇవి వాడినప్పుడు చర్మం పగిలి ఉంటుంది కాబట్టి ఆ కెమికల్ రాయంగానే వెంటనే మనకి మంటగా అనిపించడం అలాంటి ఎక్కువగా గమనిస్తూ ఉంటాం. దానివల్ల ఇన్ఫ్లమేషన్ రావటము, లేదంటే చుట్టుపక్కల ఉన్న బ్యాక్టీరియా మిగతా దుమ్ము ధూళి చేరటం కారణంగా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ రావటము, ఇంకా ఇతర కారణాల వల్ల కూడా మనకి చర్మానికి సంబంధించిన డిసీజెస్ రావడం చూస్తాం. సహజంగా ఈ చల్లగాలు తగిలినప్పుడు పసిపిల్లల్లో కానివ్వండి, కాస్త వయసు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే పసిపిల్లల్లో అయితే చర్మం బాగా మృదువుగా ఉంటుంది, చాలా కోమలంగా ఉంటుంది. కాబట్టి వాళ్ళకి తేమ అనేది త్వరగా వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంటుంది, త్వరగా వాళ్ళకి చర్మం పగిలిచ్చేదానికి అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల విషయంలో అంటే చిన్నపిల్లల చర్మం విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తెలుసుకుందామండి. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే మ్యామ్. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు సత్య మ్యామ్, నేను రావులపాలెం నుంచి. ఓకే సత్య గారు, ప్రాబ్లం ఏంటో చెప్పండి డాక్టర్ గారితో. మా బాబుది చిన్నప్పటి నుంచి డ్రై స్కిన్ అండి. తనకి 9th ఇయర్, 9వ సంవత్సరం అండి. ఓకే. నార్మల్ వింటర్ లోనే కాదు, సమ్మర్ వర్షాకాలంలో కూడా డ్రై స్కిన్ అండి. ఓకే. ఈ వింటర్ లో బాగా ఇంకా ఊడుం చర్మం ఎలా ఉంటది, పాము చర్మం అలా ఉంటుందండి. పాపం వైట్ గా ఉండేవాడు ఫుల్ బ్లాక్ అయిపోయి చాలా ఇదిగా చూడడానికి ఏంటి వీడి స్కిన్ ఇలా ఉంది అన్నట్టు ఉంటాడండి. కానీ వాడికి ఆ ఫీల్ ఉండదు కానీ చూసే వాళ్ళకి. నమస్తే సత్య గారు. నమస్తే మేడం. నమస్తే. సో బాబుకి చర్మం అట్లా ఉండటానికి ఒక కారణం ఏంటంటే, సహజంగా వాళ్ళది మృదువైన చర్మం ఉండటం కారణం చేత శీతాకాలంలో అన్ని కాలాలతో పోలిస్తే వాళ్ళ చర్మం త్వరగా డ్రై అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే చర్మం బాగా పొలుసులుగా తయారైపోవటము, బాగా డ్రైగా అయిపోవటము, చర్మం బాగా క్రాక్స్ డెవలప్ అవటం అనేది జరుగుతుంది. సో బాబుకి ఎప్పుడైతే మీరు స్నానం చేయిస్తారో తుడిచిన తర్వాత కూడా కొంత శరీరం పైన తేమ ఉండినట్లు కాస్త మృదువుగా ఉంటుంది కదా, అదే సమయంలో మీరు చక్కగా మంచి మాయిశ్చరైజర్లు రాయటం కానివ్వండి, లేదా న్యాచురల్గా దొరికేటువంటి కోకోనట్ ఆయిల్ కానివ్వండి, నువ్వుల నూనె, ఇట్లాంటి ఏమైనా సరే మీకు అందుబాటులో ఉంటే అవి రాయొచ్చు. లేదంటే కొన్ని షీ బటర్ అని, జోజోబా ఆయిల్ అని, ఒలివ్ ఆయిల్ అని, లేదా అంటే ఇట్లాంటి న్యాచురల్గా దొరికేటువంటి ఆయిల్స్ లేదా వెజిటేబుల్ ఆయిల్స్ అని చెప్తారు. ఈ అందుబాటులో ఉండేటువంటి ఆయిల్స్ని చక్కగా మసాజ్ చేయించి ఆ తర్వాత స్నానం చేయించటం. స్నానం చేయించేటప్పుడు కూడా గోరువెచ్చటి నీళ్ళు, మరి చలికాలం కదా అనేసి కాస్త వేడి నీళ్ళు పోస్తే హాయిగా ఉంటుంది కదా అనుకుంటాం. అలా కాకుండా కాస్త గోరువెచ్చగా అంటే నులివెచ్చగా ఉన్నటువంటి నీళ్ళతో స్నానం చేయించటం. ఆ స్నానం చేసే టైం కూడా కాస్త తగ్గించుకోవడం, 3 నుంచి 5 నిమిషాల లోపలే స్నానం చేయటం వల్ల ఏంటంటే శరీరం పైన అంటే చర్మం పైన ఉండేటువంటి తేమ గ్రంథులు త్వరగా ఎండిపోకుండా డ్రై అయిపోకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటాం వల్ల సహజంగా బాబుకి ఈ చర్మం పైన ఉండేటువంటి సీబం గ్లాండ్స్ లేదంటే ఆయిల్ గ్లాండ్స్ అనేవి బాగా వృద్ధి చెంది చర్మం మృదువుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఈ క్రాక్స్ అనేవి చాలా ఈజీగా లేదా చర్మం డ్రైనెస్ అనేది తగ్గేదానికి అవకాశం ఉంది. దాంతోపాటుగా ఇంటర్నల్గా తీసుకోవడానికి మంచినీళ్ళు ఇవ్వటము, మజ్జిగ ఇవ్వటము, లేదంటే ఎక్కువ తాజాగా దొరికేటువంటి ఫ్రూట్స్, మనకి ఈ సీజన్లో అన్ని రకాలైన పండ్లు దొరుకుతాయి. అంటే ముఖ్యంగా సిట్రస్ ఫ్రూట్స్, బత్తాయిలు, నారింజ ఇట్లాంటివన్నీ దొరుకుతాయి. దాంతోపాటుగా వెజిటేబుల్స్ కూడా అన్ని ఏమంటారు, ఈ సొరకాయ కానివ్వండి, ఇట్లాంటి వాటిల్లో ఎక్కువగా నీరు శాతం ఉంటుంది కాబట్టి పొట్లకాయ ఇట్లాంటివి తీసుకోవటం వల్ల వాళ్ళకి నీరు అందుతుంది, పీచు పదార్థాలు అందుతాయి, శరీరానికి కావాల్సినటువంటి వైటమిన్ ఏ, ఈ, డి, కే ఇట్లాంటివన్నీ కూడా పుష్కలంగా లభించేదానికి అవకాశం ఉంటుంది. ఆకుకూరలు, పప్పు ధాన్యాలు కూడా కలిపి తీసుకోవటం వల్ల ప్రత్యేకంగా నెయ్యిని, చిన్నపిల్లవాడు కాబట్టి చక్కగా నెయ్యిని కూడా మీరు కొంచెం ఎక్కువగానే పెట్టి ఆహారం తినిపించవచ్చు. దానివల్ల ఏంటంటే పిల్లవాడు బాగా స్ట్రాంగ్గా పెరిగేదానికి అవకాశం ఉంటుంది, లోపల నుంచి స్కిన్ మాయిశ్చర్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో ఎటువంటి ఇబ్బంది లేకుండా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో. హలో. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
నమస్తే అండి, నా పేరు అరుణ, నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నానండి. ఓకే అరుణ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. అరుణ గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. యాక్చువల్లీ నా స్కిన్ కొంచెం బ్లాక్ మేడం, నేను బ్లాక్. చెప్పండి. అయితే బాగా స్కిన్ అంతా డ్రై అయిపోతుంది, అందులో ఇంకా బ్లాక్ అయిపోతుంది, స్కిన్ మొత్తం ముడుచుకుపోయినట్టు అయిపోతుంది మేడం. సహజంగా శీతాకాలంలో జరిగేటువంటి చర్మంలో వచ్చేటువంటి మార్పుల గురించే ఇప్పుడు దాకా మనం మాట్లాడుకున్నాం. ఆ లక్షణాలే మీరు చెప్తున్నారు. సో ఏంటంటే చర్మం వాతావరణంలో తేమ శాతం తక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ఇంట్లో ఉన్నా కూడా కొంచెం స్కిన్కి మాయిశ్చరైజర్లు ఎక్కువగా రాసుకోవడం, అదేవిధంగా వాటర్ ఎక్కువగా తీసుకోవటం, సీజనల్గా దొరికేటువంటి ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటము, వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే, ఇవన్నీ కూడా ఫ్యాట్ సాల్యుబుల్ వైటమిన్స్. ఇవి చర్మం పైన ఉండేటువంటి రక్షణ కవచం లాగా, చర్మం బాగా అందంగా మృదువుగా ఉండేలాగా ఉపయోగపడేటువంటి విటమిన్స్ అనమాట. ఇవి మీరు తీసుకునేటువంటి ఆహారం కానీ మీరు రాసుకునేటువంటి లోషన్స్లో కొన్ని రకాలైనటువంటి కెమికల్స్ ఉండటం కారణంగా అవి చర్మంలో నుంచి త్వరగా వెళ్ళిపోయి చర్మం త్వరగా ముడతలు అయిపోవటము, లేదా పగుళ్ళు రావటము, కాంప్లెక్షన్ నిండుగా అయిపోవటము, కాస్త నల్లగా అయిపోయినట్టు చర్మం అనిపించటం, ఇట్లాంటివన్నీ కూడా చూసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి పాసిబిలిటీ ఉంటే మీరు తీసుకునే ఆహారంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ వైటమిన్ ఏ అంటే క్యారెట్స్లో బీటా క్యారోటిన్స్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాల్లో ఇవి ఉంటుంది. కాబట్టి వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ ఈ, వైటమిన్ కే ఇవి ఉండేటువంటి ఆహారాలు తీసుకోవటం, లేదా సప్లిమెంట్ రూపంలో అయినా కూడా అవి మీరు తీసుకోవడం అనేది ప్రయత్నం చేయండి. అంతేకాకుండా ఎక్కువగా మంచినీళ్ళు తీసుకోవటము, లేదా మజ్జిగ తీసుకోవటము, అంటే బాడీని హైడ్రేట్ చేయటం అనేది కూడా ప్రయత్నం చేసినట్లయితే తప్పకుండా మీకు చర్మం పైన ఏ ఇబ్బందులు అయితే వచ్చినాయో అవి న్యాచురల్గా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. సో ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉన్న వాళ్ళు ఇంటి జాగ్రత్తలు పాటించిన మనం చెప్పినట్టు కొన్ని రకాలైనటువంటి మాయిశ్చరైజర్స్ అంటే న్యాచురల్గా దొరికేటువంటి ఆల్మండ్ ఆయిల్ కానివ్వండి, జోజోబా ఆయిల్, షీ బటర్, కోకో బటర్, ఇట్లాంటి ఆయిల్స్ వాడిన తర్వాత కూడా వాళ్ళకి సమస్య తగ్గలేదు, లేదా ఇలాంటి ఆయిల్స్ లేవు, న్యాచురల్గా దొరికేటువంటి వెజిటేబుల్ ఆయిల్స్ ఉన్నాయి, లేదా కోకోనట్ ఆయిల్ ఉంది, ఇలాంటి ఆయిల్స్తో అయినా సరే వాళ్ళు చర్మం పైన లైట్గా స్నానం చేయడానికి ముందు అభ్యంగనం లాగా శరీరం మొత్తము అభ్యంగనం చేసుకోవటము, అదేవిధంగా తీసుకునేటువంటి స్నానం చేసేటువంటి నీళ్ళల్లో కూడా. అయితే డాక్టర్ గారు పర్టికులర్గా శీతాకాలంలో కొంతమంది చర్మానికి సంబంధించి చూస్తే కనుక ఇటువంటి ఆయిల్స్ అప్లై చేసినా కూడా ఇచ్చింగ్ ఫామ్ అవుతూ ఉంటుంది, ఎందుకంటారు? అంటే వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి, అదేవిధంగా వాళ్ళ శరీరం శుభ్రం చేసుకోకపోయినా, అంటే బాగా ఎక్కువ లేయర్స్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటాం, అంటే డ్రెస్ మీద స్వెటర్స్ వేసుకోవటం కానివ్వండి, బ్లేజర్స్ వేసుకోవడం, జాకెట్లు వేసుకోవటము, దుప్పట్లు బాగా కప్పేసుకొని చలిగా ముడుచుకొని అట్లానే పడుకోవడం కారణం. ఇంకొకటి బాగా హార్ష్గా ఉండేటువంటి సోప్స్ వాడుతూ ఉంటారు. ఆ సోప్స్ కూడా ఏం చేస్తాయంటే చర్మం పైన ఉండేటువంటి తేమను తీసేస్తూ ఉంటాయి. కొన్ని రకాలైనటువంటి హ్యాండ్ వాష్ చేసుకునేటప్పుడు కూడా కొన్ని లిక్విడ్స్, వాటిలో ఏంటంటే కొన్ని సాల్వెంట్స్ ఉంటాయి, కెమికల్స్ అనమాట. అవి ఏంటంటే మన చర్మంలో ఉండేటువంటి చర్మ గ్రంథుల్ని, సేబం చర్మాన్ని మృదువుగా ఉంచేటువంటిగా ఆయిల్స్ని, ఇవన్నీ కూడా ఇందాక చెప్పుకున్నట్టు వైటమిన్ ఏ కానివ్వండి, ఇట్లాంటి విటమిన్స్, ఎస్పెషల్లీ వైటమిన్ ఈ లాంటివి చర్మానికి మృదువుగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి. అలాంటి విటమిన్స్ అన్నీ కూడా త్వరగా డీనేచర్డ్ అయిపోయి చర్మంలో నుంచి వెళ్ళిపోయేదానికి అవకాశం. అలాంటి వాళ్ళలో చర్మం పైన దద్దుర్లు రావడం, పొక్కులు రావడం, చర్మం క్రాక్స్ డెవలప్ అవటము, ఎస్పెషల్లీ ఆడవాళ్ళలో ఈ సోప్తో గిన్నెలు కడిగిన, బట్టలు ఉతికిన అలాంటి వాటిల్లో హార్ష్ కెమికల్స్ ఉంటాయి. కాబట్టి వాళ్ళకి త్వరగా ఈ వింటర్ సీజన్లో చేతులు పగిలిపోవటము, ఈ చిగుళ్ళు వెనక్కి వెళ్ళిపోయి మంటలు రావటము, ఇట్లాంటివి గోర్ల దగ్గర ఉండే నెయిల్ బెడ్స్ కాస్త ఎక్కువగా పొరల్లాగా లెగిసిపోవటము, బాగా మంటలు రావటం అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో దానికి ఒక రెమెడీగా ఏంటంటే ఎప్పుడైతే వీళ్ళు ఈ హార్ష్ కెమికల్స్తో గిన్నెలు కడగడం పాసిబిలిటీ ఉంటే, ఇప్పుడు మనకి గ్లౌజులు దొరుకుతున్నాయి అన్ని చోట్ల కూడా, ఆ గ్లౌస్తో వాడటము, లేదంటే కొంతమందికి నెయిల్స్కి సంబంధించి సమస్యలు ఉంటాయి. అంటే సోరియాసిస్ ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. నెయిల్స్కి వచ్చినటువంటి సోరియాసిస్ ఉన్న వాళ్ళు తప్పనిసరిగా గ్లౌజులు వేసుకోవడం కానివ్వండి, ముందుగానే చేతులకి ఆయిల్ రాసుకొని ఆ సోప్ని వాడటము, బట్టలు ఉతకడం కానివ్వండి, గిన్నెలు శుభ్రం చేసుకోవడం కానివ్వండి, ఇట్లాంటివన్నీ చేసినట్లయితే కొంత తేమని కంట్రోల్ చేసిన వాళ్ళం, లాక్ చేసిన వాళ్ళం అవుతాము. అంతేకాకుండా సమస్య అనేది తీవ్ర రూపం దాల్చకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే అండి. మరి చిన్నపిల్లల విషయంలో ఈ శీతాకాలంలో చర్మ సమస్యలు రాకుండా ఎటువంటి జాగ్రత్తలతో కాపాడుకోవాలంటారు?
సహజంగా చిన్నపిల్లలు అదేవిధంగా పెద్దవాళ్ళల్లో కూడా బాగా వయసైన వాళ్ళు 60-70 దాటిన వాళ్ళలో కూడా చర్మంలో కాస్త తేమ శాతం అనేది తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. చల్లగాలులకు ఎక్కువ ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళ చర్మం త్వరగా క్రాక్స్ డెవలప్ అవుతుంది. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే స్నానం చేయించగానే కొంచెం తేమ అంటే తుడుచుకున్నా కూడా ఎంత తుడుచుకున్నా కూడా కొంచెం తడి అనేదానికి ఉండేదానికి అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భంలోనే వెంటనే చర్మానికి మాయిశ్చరైజ్ చేయటం. పిల్లలకి ఏంటంటే ఎక్కువగా పౌడర్లు రాయటము, సోప్స్ వాడటం ఇట్లాంటివన్నీ చేయకుండా మనం సున్నుపిండితో లేదంటే పెసరపిండి కానీ లేదంటే మృదువుగా ఉండటానికి ఓట్ మీల్ పౌడరు లేదా పాల పొడి కలుపుకొని ఓట్ మీల్ పౌడర్ ఇట్లాంటి వాడటం వల్ల పాలల్లో ఉండటం కానివ్వండి, లేదంటే ఈ ఆల్మండ్స్ అంటాం కదా, ఈ ఆల్మండ్ పౌడర్ కూడా తీసుకొని వాటిల్లో కలుపుకొని అంటే సున్నిపిండి వాటిల్లో కలుపుకున్నట్లయితే చర్మం ఎక్స్ఫోలియేట్ అవుతుంది, చర్మం మృదువుగా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళకి త్వరగా డ్రై అవ్వకుండా చర్మం పగలకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కొంతమంది పిల్లల్లో ఏంటంటే ఈ చల్లగాలి తగలంగానే హైవ్స్ లేదంటే అర్టికేరియా అంటాం, అంటే చర్మం కాస్త ఎర్రగా అయిపోవటము, కొంచెం పొంగులాగా రావటము, కొంచెం ర్యాషెస్ లాగా డెవలప్ అవుతూ ఉంటాయి. దానికి కూడా ఏంటంటే చక్కగా చర్మాన్ని గోరువెచ్చటి నీళ్ళతో శుభ్రంగా కడిగేసి వెంటనే ఇంట్లో ఉండేటువంటి ఏ వెజిటేబుల్ ఆయిల్ అయినా సరే మృదువుగా అప్లై చేయటం వల్ల త్వరగా ఆ ఎరుపుదనం తగ్గటం, ఇన్ఫెక్షన్ కానీ ఇన్ఫ్లమేషన్ కానీ తగ్గటము, ఆ ర్యాషెస్ వచ్చినాయి కూడా త్వరగా తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదామండి. హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాది న్యాంపాడండి, గుంట్రామట. ఓకే అండి, పేరు చెప్పండి. గోరంట్ల కృష్ణారావు. ఓకే కృష్ణారావు గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. నమస్తే కృష్ణారావు గారు. మరి మా వాడికి ఎడల్పు పేలులాగా లేచినాయమ్మ నల్లగా. ఓకే, ఎప్పటి నుంచి ఉందమ్మా? ఈ సంవత్సరం అయిందమ్మా. ఎక్కడెక్కడ ఉంటుంది చర్మం పైన? ఏదో గిలక కాడ, పాదం కాడ గిలక దగ్గర ఇదిగో అంగళం పేలులాగా లెగుతున్నాయి. అదే నల్లగా నన్ను అల్లుకుంటుంది. అవును అవును, దీన్ని ఏమంటారంటే సోరియాసిస్ అని పిలుస్తారమ్మా. చర్మానికి సంబంధించిన ఒక రకమైన వ్యాధి అనమాట ఇది. ఇది ఏంటంటే సహజంగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఎక్కువైనా లేదంటే చర్మంలో రకరకాల కారణాలు లేదా వ్యాధి నిరోధక శక్తి తక్కువ ఉన్నవా ఇట్లాంటి వాళ్ళల్లో ఈ చర్మానికి సంబంధించిన సోరియాసిస్ లాంటి లక్షణాలు చూస్తాం. ఇది వింటర్లో ఫ్లేర్ అప్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, అంటే ఇంకాస్త దాన్ని తీవ్ర రూపం దాలుస్తుంది. కాబట్టి కాస్త మీకు దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ డాక్టర్స్ని సంప్రదించినట్లయితే వాళ్ళు తన యొక్క శరీర తీరు, తన యొక్క శరీరం యొక్క కాంపోజిషన్ చూసి రక్తంలో ఎటువంటి టాక్సిన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా వాళ్ళు ఫ్లష్ అవుట్ చేయడానికి అవకాశమైనటువంటి ఎక్స్టర్నల్గా పూతలు ఇవ్వటము, ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. తద్వారా త్వరగా కోలుకోవడంతో పాటు మళ్ళీ ఈ లక్షణాలు వింటర్ సీజన్ వచ్చేటప్పటికల్లా తిరగతోడే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా రిపీటెడ్గా ఫ్లేర్ అప్ అవ్వకుండా మళ్ళీ రికరెన్స్ లేకుండా ఉండటానికి కూడా మందులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో అవి వాడటం వల్ల చాలా తేలిగ్గా వాళ్ళు బయటపడేదానికి అవకాశం ఉంటుంది. సహజంగా వింటర్లో క్రానిక్ కండిషన్స్, స్కిన్కి రిలేటెడ్ కండిషన్స్ అన్నీ కూడా ఫ్లేర్ అప్ అవుతాయి. ఎందుకంటే రక్త ప్రసరణ తక్కువగా ఉంటుంది కాబట్టి న్యూట్రియంట్స్ అందవు కాబట్టి, దాంతోడుగా చర్మం త్వరగా డెడ్ స్కిన్ సెల్స్ తయారవుతాయి. సోరియాసిస్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే చర్మంలో తయారయ్యేటువంటి కొత్త కణాలు అనేవి తొందరగా ప్రొలిఫరేట్ అవుతాయి, అంటే త్వరగా కొత్త కణాలు తయారవుతాయి. దానికి తోడు మృత కణాలు అనేవి కూడా శరీరానికి అంటు పెట్టుకునే ఉంటాయి. అది పెచ్చులుగా ఉండటము, చర్మం పైన పొలుసులుగా తయారైపోవటము, రబ్ చేసినప్పుడు కానీ ఇచ్చింగ్ వచ్చినప్పుడు కానీ అవన్నీ కూడా కాస్త రాలిపోవటం అనేది చూస్తూ ఉంటాం. అలాగే ఎక్కువగా ఇచ్చింగ్ లేదంటే ఆ పెచ్చులు పీకటం వల్ల అదేంటంటే చర్మం కింద ఉండేటువంటి రక్తనాళాలు బయటికి రావటము, కొంచెం బ్లీడింగ్ అవటము, ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువ అవటం అనేది చూస్తాం. ఇందాక చెప్పుకున్నాం సహజంగా శీతాకాలంలో ఏంటంటే స్కిన్ డ్రై అయిపోతుంది కాబట్టి ఇరిటెంట్గా అయ్యే వల్ల స్కిన్ ఇరిటేషన్కి వచ్చి మనం రబ్ చేయడం వల్ల బ్లడ్ అనేది వచ్చేదానికి అవకాశం ఉంటుంది, దానివల్ల ఇన్ఫెక్షన్ అవుతుంది. సో సోరియాసిస్ ఉన్న వాళ్ళకి ఈ లక్షణం మరింత ఎక్కువ అవుతుంది, ఇబ్బంది మరింత తీవ్ర రూపం దాలుస్తుంది. మరి కండిషన్లో ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి? డెఫినెట్గా మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి. ఎక్కడైనా సరే ఆయుర్వేదిక్ డాక్టర్స్ని వాళ్ళని సంప్రదించి వాళ్ళు చక్కగా ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే లక్షణాలు తిరగతోడకుండా ఉంటాయి. అంటే ఇది ఒక రకంగా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఉంటుంది, అదేవిధంగా వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ బేస్డ్ ఉంటుంది, అండ్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అన్నిటికన్నా మించి వాళ్ళు
ఒత్తిడికి ఎంత ఎక్కువగా లోన్ అవుతుంటే అంత ఎక్కువగా ఈ స్కిన్ రిలేటెడ్ కండిషన్ ఎస్పెషల్లీ సోరియాసిస్ అనేది ఫ్లేరప్ అయ్యేదానికి ఎక్కువగా స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో దానికి ఏంటంటే శరీరానికి సంబంధించి అది ఏ దోషానికి సంబంధించి ఎక్కువగా ప్రబలింది, శరీరం పైన ఏ అవయవాల్లో ఎక్కువగా వచ్చి ఉంది అనే దాన్ని పట్టుకొని వాళ్ళు ట్రీట్మెంట్ చేయడానికి అవుతుంది. ముఖ్యంగా శరీరానికి బయటికి అభ్యంగన తైల అభ్యంగనాలు ఇవ్వటం. పంచకర్మల్లో ఏంటంటే పూర్వకర్మలు, ప్రధాన కర్మలు, పశ్చాత్ కర్మలు అని ఉంటాయి. అంటే మనం ఏదన్నా సర్జరీ చేయకపోయే ముందు ఈజీగా డీటెయిల్ గా తెలుసుకుందామండి. కాలర్ లైన్ లో ఉన్నారు పంచకర్మల గురించి. హలో, అలా చెప్పండి. నమస్తే అండి, మీ పేరు? మహాలక్ష్మి అండి. ఓకే మహాలక్ష్మి గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. మహాలక్ష్మి గారు నమస్తే అమ్మా. వచ్చేస్తాయని చెప్పానండి. దద్దులు కాదమ్మా, పగుళ్ళు అయ్యి చూస్తామన్నారని. అదే అండి, ఒళ్ళు పేలిపోయినట్టు, అదే అండి పెక్కలాడిపోయినట్టు గట్రా ఉంటుందండి. ఓకే, మీరు ఏం చేస్తారంటే స్నానం చేసే నీళ్ళల్లో కాస్త గోరువెచ్చగా పెట్టుకోండి అమ్మా. మరీ వేడి కాకుండా మరీ చల్లదనం కాకుండా దాంట్లో ఒక చెంచాడు కొబ్బరి నూనె కానివ్వండి, ఏదైనా వెజిటేబుల్ ఆయిల్స్ కానివ్వండి వేసుకొని ఆ నీళ్ళని కాస్త తిరగబోసి ఆ నీళ్ళతో స్నానం చేయటము. హార్ష్గా ఉండేటువంటి సోపులు కాకుండా ఆ సున్నిపిండితో మీరు స్నానం చేయటం అనేది ప్రయత్నం చేయండి. స్నానం చేసిన వెంటనే కాస్త మాయిశ్చరైజర్లు రాసుకోవటము, లేదంటే కొబ్బరి నూనె కానివ్వండి, ఒలివ్ ఆయిల్ కానివ్వండి, ఇట్లాంటి చర్మానికి మృదువుగా ఉండేటువంటివి తేలిక మీ ఇంట్లో దొరికేటువంటి పాల మేగడ కానివ్వండి, పెరుగు మేగడ, లేదంటే వెన్న అయినా సరే, పసిపిల్లలకైతే వెన్న కూడా రాసి ఉంచుకోవచ్చు. దానివల్ల ఏంటంటే చర్మం మృదువుగా ఉంటుంది. సో ఇక ఈ పగుళ్ళు రావటము, చర్మాన్ని ఏ లక్షణాలు చిమచిమలు ఆడటమో, లేదంటే పురుగులు పాకినట్లు ఉండటము, చీమలు నడుస్తున్నట్లు అనిపించటము, ఇట్లాంటి లక్షణాలు లేకుండా చర్మం కాంతివంతంగా మృదువుగా ఆరోగ్యంగా ఉండేదానికి అవకాశం ఉంటుందండి. ఓకే అండి, ఈ సోరియాసిస్ కి సంబంధించి ఇందాక డిస్కస్ చేసుకున్నాం పంచకర్మల్లో ట్రీట్మెంట్ అని. సో యూజువల్ అందరికి అర్థం అవడానికి అంటే ఒక సర్జరీ చేస్తున్నప్పుడు సర్జరీకి ప్రిపరేషన్స్ ముందు ఒకటి ఉంటుంది, తర్వాత సర్జరీ ఉంటుంది. సర్జరీ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. అదేవిధంగా ఆయుర్వేదంలో పంచకర్మలో ప్రధాన కర్మలకి అంటే ఏ ట్రీట్మెంట్స్ అయితే మనం చేస్తామో, ఏ కారణాన్ని మనం ఎక్స్పెక్ట్ చేసి మనం ట్రీట్మెంట్ చేస్తామో దాంట్లో పూర్వకర్మలు, ప్రధాన కర్మలు, పాశ్చాత్ కర్మలు అని ఉంటాయి. పూర్వకర్మలు అంటే ప్రిపేరింగ్ ద బాడీ. ఈ సోరియాసిస్లో ఏంటంటే చర్మం మీద అంతా కూడా పొక్కులుగా వచ్చేసి పెచ్చులుగా లేకపోవడం, చర్మం అదే ఎస్పెషల్లీ జాయింట్స్ దగ్గర, మోచేతుల దగ్గర, మోకాళ్ళ దగ్గర, యాంకిల్ జాయింట్స్ దగ్గర, లేదా వీపు పైన, పొట్ట మీద, ఇట్లాంటివి కూడా రకరకాలుగా ప్రాంతాల్లో శరీరంలో, అదేవిధంగా చుండ్రులాగా తలపైన కూడా పెచ్చులుగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఏంటంటే ముందుగా ఆయిల్ అతో వాళ్ళ శరీరానికి తీరుగా ఆయిల్ అభ్యంగనాలు చేసి ఆయుర్వేదం వనమూలికలతో తయారు చేసినటువంటి ఆయిల్స్తో తైల అభ్యంగనాలు బాగా చేసి ఆ తర్వాత కొన్ని కషాయాలు ఉంటాయి. ఆ కషాయాలు సర్వాంగ ధారలాగా శరీరం మొత్తం మీద కూడా ధారలాగా పోయడం జరుగుతుంది అనమాట. ఈ ప్రక్రియ అంతా కూడా 10 నుంచి 15 నిమిషాల పాటు జరుగుతుంది. సో దీనివల్ల ఏంటంటే శరీరంలో ఉండేటువంటి ఈ మృతు కణాలన్నీ తగ్గిపోవటము, క్రమంగా శరీరం పగుళ్ళు తగ్గటము, బాగా ఆయిల్ అనేది అందటం వల్ల రక్త ప్రసరణ అందుతుంది. గోరువెచ్చగా ఉండేటువంటి ఈ కషాయాలని శరీరం పైన 15 నిమిషాల నుంచి 30 నిమిషాల పాటు ధారగా పోయటం కారణం చేత రక్త ప్రసరణ ఎక్స్టర్నల్ స్కిన్కి అనేది పెరగడం కారణం చేత న్యూట్రియంట్స్ అందుతాయి, మాయిశ్చర్గా ఉంటుంది. అదేవిధంగా చర్మానికి సంబంధించినటువంటి ఈ కారణం అంటే సోరియాసిస్ కారణమైనటువంటి ఇబ్బందిని తగ్గించడానికి అవసరం ఉన్న ఔషధాలన్నీ కూడా అందులో ఉంటాయి. కాబట్టి త్వరగా పుండు నయం అవటము ఇట్లాంటివన్నీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఓరల్ మెడికేషన్ కూడా కొంత ఇవ్వటం జరుగుతుంది. సహజంగా ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుతూ యూజువల్లీ అలోపతి మెడికేషన్స్లో, వేరే ఇతర మెడికేషన్స్లో ఏంటంటే ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు. ఎందుకంటే ఈ చర్మానికి సంబంధించిన తొందరగా కణాలు పెరుగుతూ ఉంటాయి. ఈ స్ప్రెడ్ ఆపేటానికి కోసమని, తగ్గించడం కోసమని ఇమ్యూనో సప్రెసెంట్స్ ఇస్తారు. దానివల్ల ఏంటంటే ఇతర వ్యాధులు త్వరగా గురయ్యేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఆయుర్వేదంలో ఏంటంటే ఇమ్యూనిటీని పెంచేటువంటి శరీరంలో సహజంగా ఇమ్యూనిటీ, వ్యాధి నిరోధక శక్తిని పెంచుకుని అదేవిధంగా ఈ లక్షణాలను తగ్గించేటువంటి ఔషధాలు ఓరల్గా ఇంటర్నల్ మెడికేషన్స్ రూపంలో ఇవ్వటము, కొన్ని రకాలైనటువంటి వస్తుకర్మలు అంటే ఎనిమా రూపంలో మెడిసిన్ ఇవ్వటం జరుగుతుంది అనమాట. దానివల్ల ఏంటంటే త్వరగా వాళ్ళు కోలుకోవటం అనేది జరుగుతుంది. తర్వాత ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత వాళ్ళు మాయిశ్చరైజర్గా స్కిన్ మాయిశ్చర్ చేయడం కోసము ఆయుర్వేదిక్ మాయిశ్చరైజర్స్ ఇవ్వటం జరుగుతుంది. ఇలా ఒక 3 వారాల పాటు కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా వాళ్ళకి వ్యాధి నిరోధక శక్తి పెరగటము, ఈ లక్షణాలు తగ్గటము, సోరియాసిస్ అనేది మళ్ళీ తిరగదోడకుండా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో, హలో, నమస్తే అండి, మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నమస్తే అమ్మా, నా పేరు రామయ్యారెడ్డి. ఓకే అండి,
నెల్లూరు నుంచి కాల్ చేస్తున్నాను. ఓకే అండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. ప్రాబ్లం అంటే ఇప్పుడు స్కిన్ అంటే పాదాల దగ్గర పగులు గురించి చెప్పారు, విన్నాను. ఓకే. అది కాకుండా ఇప్పుడు వచ్చి నాకు ఈ బోన్ ఉంటుంది చూడండి, మోకాల దగ్గర నుంచి కింద వరకు హై బోన్, ఆ బోన్ మీద స్కిన్ బాగా పలుచగా ఉంటుంది. ఓకే. అక్కడ ఎప్పుడు ఇచ్చింగ్ లాగా ఉంటుంది. ఈ చలికాలంలో బాగా డ్రై అయ్యి బాగా ఇచ్చింగ్ ఉంటుంది. ఓకే. రెడ్డి గారు చెప్పేది ఏంటంటే, సహజంగా వయసు రీత్యా చర్మంలో ఉండేటువంటి కొల్లాజిన్ అనేటువంటి ఒక పదార్థం, కొల్లాజిన్ కారణంగా చర్మం కాస్త దళసరిగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే కొల్లాజిన్ అనేది వయసుతో పాటు తగ్గిపోతూ ఉంటుందో క్రమంగా, అక్కడ చర్మం అనేది కూడా వయసు రీత్యా వాళ్ళకి పల్చగా అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. సో అది శరీరం మొత్తం మీద కూడా, ముఖ్యంగా చేతులు, కాళ్ళు, పెరిఫరల్స్ అంటాం కదా, ఈ వీటి దగ్గర చర్మం బాగా పల్చగా అయిపోవటము. ఇక శీతాకాలం విషయానికి వచ్చేసరికి చర్మంలో ఉండేటువంటి రక్తనాళాలు, క్యాపిలరీస్ అంటే, ఆ క్యాపిలరీస్ బాగా కుంచుకుపోవటం కారణం చేత చల్లగాలికి అక్కడ రక్త ప్రసరణ తగ్గిపోవటం అనేది జరుగుతుంది. అందువల్ల చర్మం డ్రైగా అయిపోవటము, వాతావరణంలో కూడా డ్రై ఉండటం, లో హ్యూమిడిటీ ఉండటం కారణం చేత చర్మంలో నుంచి తేమ అంతా కూడా త్వరగా వెళ్ళిపోతుంది. సో మీరు చేయవలసిందల్లా ఏంటంటే, చక్కగా ఎప్పటికప్పుడు మాయిశ్చరైజర్ ప్రతి 3 గంటలకు కానివ్వండి, ప్రతి 6 గంటలకు ఒకసారి కాళ్ళకి కొంచెం ఆయిల్తో మసాజ్ చేయటము, అదేవిధంగా ఇంటర్నల్గా ఎక్కువగా వాటర్ తీసుకోవటము, కొంత నెయ్యిని కూడా మీరు ఆహారంలో చేర్చుకొని తీసుకోవటము, ఇట్లాంటివన్నీ చేయటం కారణంగా త్వరగా ఈ ఏమంటారు చర్మం పగులు రాకుండా, దురద పెట్టకుండా, ఇచ్చింగ్ లేకుండా ఉండేదానికి అవకాశం ఉంది. కొద్దిగా పాటి జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మీకు కాళ్ళ పగుళ్ళ దగ్గర నుంచి చర్మం అంతా కూడా మృదువుగా ఉండేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఏ ఇబ్బంది లేకుండా మీరు తేలికపాటి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఈ జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. డాక్టర్ గారు, ఈ చలికాలంలో అందరూ ఫేస్ చేసేది, చాలా ఎక్కువ మంది ఫేస్ చేసేది, ఒకటి పెదాల పగుళ్ళు, 2 అరికాళ్ళ పగుళ్ళు. దీనికి గల కారణాలు ఏంటి, లక్షణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఎక్స్ప్లెయిన్ చేస్తారా? రైట్. సహజంగా ఏంటంటే వింటర్లో మనం మొదటి నుంచి మాట్లాడుకున్నట్టే తేమ శాతం తక్కువ ఉండటము, శరీరం డ్రైగా అయిపోవటం కారణంగా, అంతేకాకుండా ఈ పెదాలు అనేది కాస్త మృదువుగా ఉంటుంది. చర్మంతో, ముఖం మీద చర్మంతో పోల్చినట్లయితే పెదాలు ఉండేటువంటి చర్మం బాగా ఇంకా మృదువుగా ఉంటుంది, త్వరగా డ్రై అయిపోతుంది. అలాంటి సందర్భంలో చాలామంది ఏంటంటే కాస్త తడుపుకోవడానికి, పెదాలను తడపడానికి నాలుగుతో ఉమ్ముతో తడుపుకోవడానికి ట్రై చేస్తారు. దానివల్ల ఇంకాస్త ఎక్కువగా ఇబ్బంది ఎక్కువ అయ్యేదానికి అవకాశం ఉంది. ఎందుకని అంటారు అంటే ఉమ్ములో ఉండేటువంటి ఇతర కారణాలు కానివ్వండి, ఉమ్ములో ఉండేటువంటి ఇతర ఎంజైమ్స్ కానివ్వండి, బయట అది కొంచెం మాయిశ్చర్గా ఉంటుంది కాబట్టి బయట ఉండేటువంటి దుమ్ము ధూళికి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి అవన్నీ కూడా వచ్చి దీనికి చర్మం పైన స్టిక్ అయిపోయేదానికి అవకాశం ఉంటుంది. దానికి బదులుగా చక్కగా పెదాలని శుభ్రంగా కడుక్కొని, పాసిబిలిటీ ఉంటే గ్లిజరిన్, హనీ ఇట్లాంటి వాటితో మృదువుగా మసాజ్ చేసుకోవడం వల్ల తేమ అనేది వెంటనే లాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. ఇక అరిచేతులు, అరికాళ్ళు విషయానికి వచ్చేసరికి, ఇవి మనం చర్మంతో పోలిస్తే అరిచేతులు, అరికాళ్ళు సహజంగా కాస్త డ్రైగా ఉంటుంది. అంతేకాకుండా కాస్త చర్మం కూడా దళసరిగా ఉంటుంది. సో రక్త ప్రసరణ సహజంగా తగ్గిన ఈ సందర్భాల్లో, చలికాలంలో వీటికి కూడా బాగా చాలామందికి అయితే మడాల విషయానికి వచ్చేసరికి బాగా క్రాక్స్ డెవలప్ అయ్యాయి, బద్దలుగా అయిపోయి, ఎస్పెషల్లీ డయాబెటిక్ పీపుల్లో అయితే ఈ వింటర్ సీజన్ అనేది వాళ్ళకి చాలా ఇబ్బందికరమైన సిచ్యువేషన్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి డయాబెటిక్ అల్సర్స్ పెరిఫెరల్గా, అంటే వాళ్ళకి రక్త ప్రసరణ తగ్గి ఉంటుంది. అంటే అరిచేతుల్లో కానివ్వండి, అరికాళ్ళల్లో కానివ్వండి, పెరిఫరల్ వాస్కులారిటీ కాస్త తగ్గి ఉంటుంది. అలాంటి సందర్భాల్లో వాళ్ళ పగుళ్ళు వచ్చినట్లయితే త్వరగా ఇవి మానవు, రక్త ప్రసరణ సహజంగా తగ్గి ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏంటంటే ముందు నుంచే సాక్స్లు వేసుకోవటము, అరిచేతులకి గ్లౌజులు వేసుకోవటము, అంటే కాస్త వార్మ్నెస్ మెయింటైన్ చేయటం, టెంపరేచర్ మెయింటైన్ చేయటం అనేది చేసుకోవాలి. దాంతోపాటుగా ఈ గ్లౌజులు కానీ సాక్స్లు కానీ ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకొని పెట్టుకోవాలి. అదేవిధంగా ఎవరైతే స్వెటర్స్ ఇవి వాడుతున్నారో, సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా, వాటికి ఏంటంటే ర్యాక్స్లో పెట్టేసి చాలా కాలం ఉంచేసి ఒకసారిగా సీజన్ రాగానే తీసుకొని వేసుకోవడం వల్ల అందులో ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా త్వరగా స్ప్రెడ్ అయ్యాయి. సో యూజ్ చేయడానికి ముందు ఒకసారి నీట్గా వాటిని వాష్ చేసుకొని, ఆ స్ట్రాంగ్ కెమికల్స్తో కాకుండా మైల్డ్ కెమికల్స్ యూజ్
చేసి మైల్డ్ సోప్స్ డిటర్జెంట్స్ యూజ్ చేసి వాష్ చేసుకొని బాగా డ్రై అయిన తర్వాత అట్లాంటి మన స్వెటర్స్ గ్లౌస్ సాక్స్ వాడుకోవటం మంచిదన్నమాట. ఇక కాళ్ళు పగులు విషయానికి వచ్చేసరికి వాళ్ళు ఎప్పటికప్పుడు మాయిశ్చరైజ్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి సహజంగా ఎవరికైనా సరే ఈ కాళ్ళ పగుళ్ళు వచ్చినప్పుడు మాయిశ్చరైజర్ అనేది మంచిది. అంతేగా వాళ్ళు ఇంటర్నల్గా కూడా వాటర్ తీసుకోవటము, లేదంటే ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటము, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవటము, దాని తోడుగా వాళ్ళు కూరగాయల్లో కూడా సొరకాయలు, బీరకాయలు, పొట్లకాయలు ఇట్లాంటి కూరగాయలు క్రూసిఫెరస్ వెజిటేబుల్స్ అంటాం, అంటే క్యాబేజీ, క్యాలీఫ్లవర్, బ్రొకోలీ ఇట్లాంటివి తీసుకున్నట్లయితే వాళ్ళకి శరీరానికి కావాల్సినటువంటి పోషకాలు, ముఖ్యంగా చర్మానికి అవసరమైనటువంటి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్నటువంటి నెయ్యి కానివ్వండి, ఫ్లాక్స్ సీడ్స్ కానివ్వండి, లేదంటే వాల్నట్స్ ఇట్లాంటివి కూడా రోజువారీ వాళ్ళ ఆహారంలో చేర్చుకోవటము, స్నానం చేసి రాగానే కాళ్ళు శుభ్రంగా తుడుచుకొని చక్కగా మాయిశ్చర్ చేయటము, రోజుకి 2 సార్లు లేదా 3 సార్లు అయినా సరే మాయిశ్చర్ చేయటం అనేది చేసుకుంటే పగుళ్ళు రాకుండా ఉంటాయి. పగుళ్ళు సమస్య వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్ నుంచి కూడా త్వరగా బయటపడేదానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి, కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు? నమస్తే మేడం. మీ పేరు చెప్పండి. నా పేరు సరళ. ఓకే సరళ గారు, ప్రాబ్లం ఏంటో డాక్టర్ గారికి చెప్పండి. సరళ గారు నమస్తే అమ్మా. నమస్తే మేడం. చెప్పండి అమ్మా. ఏం లేదు మేడం, ఈ మాడ మీద బాగా కొంచెం జుట్టు బాగా పలసగా అయింది. అదే ప్రకారంగా ఓకే డ్రై స్కిన్ ఎక్కువ వస్తుంది. ఓకే, సో వింటర్లో ఏంటంటే సహజంగానే డ్రై స్కిన్ వచ్చేదానికి అవకాశం ఎక్కువ ఉంటుందమ్మా. ఒకవేళ చుండ్రు ఉన్న వాళ్ళకి కూడా వింటర్లో ఇంకా డ్రైగా అవుతుంది కాబట్టి చర్మము ఇంటర్నల్గా మనం తీసుకునేటువంటి తేమ శాతం తగ్గిపోవటము, బయట వాతావరణంలో కూడా ఉండేటువంటి లో హ్యూమిడిటీ కారణంగా తేమ శాతం స్కాల్ప్ మీద ఉండేటువంటి స్కిన్లో కూడా తేమ శాతం తగ్గిపోవటం కారణంగా స్కిన్ డ్రై అయిపోవటము, రక్త ప్రసరణ తగ్గి ఉండటము, ఇట్లాంటి అన్ని కారణాలతో పాటుగా కొన్ని విటమిన్ లోపం కారణం కూడా చుండ్రు రావటము, లేదంటే జుట్టు బాగా పలుచగా అయిపోవటము, జుట్టు ఎక్కువగా రాలిపోవటం అనేది చూస్తూ ఉంటాం. సో ముందుగా మీరు తీసుకునేటువంటి ఆహారంలో శరీరానికి అవసరమైనటువంటి పోషకాలన్నీ, అంటే షడ్రుచులతో కూడుకున్నటువంటి ఆహారం అనేది రోజువారీ మీరు తీసుకునేటువంటి ఆహారంలో ఉండేలాగా చూసుకోండి. ప్రధానంగా ఈ వింటర్ సీజన్లో ఏంటంటే మధుర రసాలను కూడా మీరు తీసుకోవచ్చు. అంటే తీపితో కూడుకున్నటువంటి పదార్థాలు తీసుకోవడం వల్ల స్నిగ్ధత్వం పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆవు నెయ్యి కానివ్వండి, ఆవు పాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ కూడా తీసుకున్నట్లయితే మీకు శరీరానికి కావాల్సినటువంటి పోషకాలతో పాటు శరీరం మాయిశ్చర్గా ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి హెయిర్ కూడా లాక్ అయ్యి హెయిర్ గ్రోత్కి కూడా ఈ ఆవు నెయ్యి అనేది ఉపయోగపడుతుంది. సో క్రమంగా మీరు ఎక్స్టర్నల్ అప్లికెంట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు. కాబట్టి ఎట్లా ఎక్స్టర్నల్ ఆయిల్ లాగా అప్లై చేసుకుంటూ మైల్డ్ షాంపూస్తో, లేదంటే శీకాకాయ, మృంగరాజ్ ఇట్లాంటి వాటిలతో మీరు తలస్నానం చేయటము, తలస్నానం చేసిన తర్వాత బాగా వెళ్ళి ఆరిపోకుండానే కాస్త జుట్టు ముడివేసుకోవటము, అట్లాంటివన్నీ చేసుకోవటం వల్ల మీకు హెయిర్లో మాయిశ్చరైజ్ కొంచెం లాక్ అయ్యే ఉంటుంది, తేమ శాతం కూడా కొంచెము పట్టి ఉండేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి జుట్టు పల్చ కాకుండా ఉంటుంది, చుండ్రు కూడా రాకుండా నివారించుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఓకే అండి, ఈ శీతాకాలంలో వచ్చే చర్మ సంబంధిత సమస్యలకు ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుందండి జనరల్గా? సో ట్రీట్మెంట్ అనేది వచ్చే కండిషన్ బట్టి ఉంటుంది. అయితే ఇక్కడ ఆయుర్వేదంలో మనం చర్మానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రివెంటివ్ మెజర్స్గా కానివ్వండి, హోల్సమ్గా ఆరోగ్యంగా కాపాడుకోవడానికి, మన చర్మ సౌందర్యాన్ని పెంపొందించుకోవడానికి అని చెప్పి జాగ్రత్త చర్యలు అనొచ్చా? సో దాంట్లో ఏంటంటే ఒకటి ఆయిల్స్కి మసాజ్ చెప్తాం. అంటే గోరువెచ్చగా ఉండేటువంటి ఆయిల్స్ తీసుకొని సర్వాంగ అభ్యంగం లాగా మన ఫేస్, బాడీ అన్ని పార్ట్స్ కూడా చక్కగా ఆయిల్తో అభ్యంగనం చేసుకుని 5 నిమిషాలు, ముఖ్యంగా అశ్వగంధ ఆయిల్ కానివ్వండి, నువ్వుల నూనె కానివ్వండి, ఇట్లాంటి రకరకాల ఆయిల్స్, లేదంటే కొన్ని రకాలైన మాయిశ్చరైజర్స్, బటర్స్ ఉంటాయి కదా, మనం పెరుగు మీద చిలకటం వల్ల వచ్చినటువంటి వెన్న కానివ్వండి, ఈ షీ బటర్, కోకో బటర్, రోజ్ హిప్ ఆయిల్, అలోవెరా ఆయిల్, లేదా అలోవెరా జెల్. అలోవెరా జెల్లో అనేక రకాలైనటువంటి మినరల్స్తో పాటు వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి స్కిన్ని సపల్గా, సాఫ్ట్గా, బాగా చర్మానికి కావాల్సినటువంటి న్యూట్రియంట్స్ అన్ని కూడా అందేదానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటుగా ఆయుర్వేదంలో కొన్ని రకాలైనటువంటి హర్బ్స్తో మీరు రోజువారీ తీసుకునేటువంటి టీ, కాఫీల్లో కూడా కొంచెం చిటికిడి పొడి కలుపుకోవడం, అంటే ముఖ్యంగా అశ్వగంధ కానివ్వండి, మంజిష్ట, ఎస్టి మధు ఇట్లాంటి పౌడర్స్, లేదా కుమారి ఇలాంటివి మీ జ్యూసుల్లో కానివ్వండి, టీ, కాఫీల్లో కానీ కలుపుకొని తీసుకోవడం వల్ల అది ఇంటర్నల్గా తీసుకోవచ్చు, అవే ఎక్స్టర్నల్గా అప్లికెంట్స్గా కూడా యూజ్ చేయొచ్చు అనమాట. దానివల్ల మీకు చర్మ
చర్మం సౌందర్యంగా ఉంటుంది, అదేవిధంగా తీసుకున్న ఆహారం న్యూట్రియంట్స్ కూడా బాగా పచనం జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇక ఫేస్ ప్యాక్స్ విషయానికి వచ్చేసరికి మిల్క్ కానివ్వండి, మిల్క్ ప్రొడక్ట్స్తో తయారైన పెరుగు కానివ్వండి, పెరుగు చిలకటం వల్ల వచ్చినటువంటి క్రీమ్ కానివ్వండి, పాల మీగడ కానివ్వండి, అదేవిధంగా హనీ కూడా మంచి మాయిశ్చర్ని లాక్ చేయడానికి ఉపయోగపడేటువంటిది. ఇంకా ఎలోవీరా జెల్ కానీ న్యాచురల్గా దొరికేటువంటి కలబంద ఆకులు తీసుకుని గుజ్జుతో అయినా మనం చర్మ సౌందర్యాన్ని పెంచుకోవడానికి మాయిశ్చరైజర్ ఫేస్ ప్యాక్ లాగా వాడుకోవచ్చు. లేదంటే ఈ ఎస్టి మధు, మంజిస్టా, శతావరి చూర్ణాలు, లేదంటే కస్తూరి పసుపు అంటాం, ఇట్లాంటివి, లేదంటే ఓట్ మీల్ పౌడర్స్, ఇట్లాంటివన్నీ మిశ్రమాలలాగా కలుపుకొని చక్కగా ఫేస్ ప్యాక్ లాగా వేసుకోవచ్చు. ఇక ఫ్రూట్స్ విషయానికి వచ్చేసరికి బనానా, అది ఒక రకంగా సన్ ప్రొటెక్షన్గా శీతాకాలం అయినప్పటికి కూడా ఎంతో కొంత మనకి యూవీ రేస్ అనేవి బయట తిరిగినప్పుడు మధ్యాహ్నం వేళల్లో ఎస్పెషల్లీ కొంచెం హాట్ స్క్రాచింగ్ హీట్ ఉండేదానికి అవకాశం ఉంటుంది శీతాకాలంలో. సో బనానా అనేది మంచి సన్ ప్రొటెక్టింగ్గా పనికి వస్తుంది, స్కిన్ బర్న్ కాకుండా ఉంటుంది, స్కిన్ మంచి మాయిశ్చరైజ్గా సాఫ్ట్గా ఉంచేదానికి. ఒక రకంగా స్కిన్ ఏమంటారు, మన రకరకాల ట్రీట్మెంట్స్ చేయించుకుంటూ ఉంటారు. సో ఆ ట్రీట్మెంట్స్ యాంటీ రింకిల్ ట్రీట్మెంట్స్ కింద చేసుకునే వాటి ట్రీట్మెంట్స్తో పోలిస్తే బనానా యూజ్ చేసి ఫేస్ ప్యాక్లు వేసుకోవడం వల్ల మంచి యంగ్ లుక్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా పపాయ కానివ్వండి, ఇంకా స్ట్రాబెర్రీ కానివ్వండి, ఇట్లాంటి ఫ్రూట్స్ యూస్ చేసి కూడా మనం ఫేస్ ప్యాక్స్ వేసుకోవడం మంచిది. ఇంకా అన్నిటికన్నా ముఖ్యంగా మన చర్మంలో రక్త ప్రసరణ తగ్గి ఉండిద్దని చెప్పుకుంటున్నాం కాబట్టి కొన్ని రకాలైన యోగా ఆసనాలు లేదా ఎక్సర్సైజ్లు చేయటం, ముఖ్యంగా యోగాసనాలు భుజంగాసనం కానివ్వండి, సర్వాంగాసనం కానివ్వండి, లేదా మీకు ఏది తోస్తే అవి, అంటే మత్స్యాసనం, ఇట్లాంటి ధనురాసనం ఇలాంటివి ఉంటాయి. సో అవి చేయటం వల్ల క్రమబద్ధంగా రోజువారీ డైలీ ప్రాక్టీస్లో పెట్టుకోవడం కారణంగా శరీరంలో కాస్త యాక్టివిటీ పెరుగుతుంది, శరీరంలో రక్త ప్రసరణ ఇంప్రూవ్ అవుతుంది, చర్మానికి సంబంధించినటువంటి రక్త ప్రసరణ కూడా ఇంప్రూవ్ అవడం, చర్మం మాయిశ్చరైజర్ని పెంచడం కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి చర్మం కూడా కాంతివంతంగా ఉండేదానికి అవకాశం. వీటిలన్నిటితో పాటుగా ఇంటర్నల్గా వాటర్ తీసుకోవటము, బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవటం అనేది అన్నిటికన్నా ప్రధానమైన ఇంపార్టెంట్ అయిన కేర్ అని చెప్పుకోవచ్చు. సో సహజంగా ఏంటంటే వింటర్లో డ్రై టెంపరేచర్స్, డ్రై వింటర్ ఏమంటారు వాతావరణం ఉండటం, పొడి కాళ్ళు ఉండటం కారణం శరీరంలో కూడా వాత దోషం పెరగటం. వాతం ఏంటంటే చర్మాన్ని పొడిగా చేస్తుంది కాబట్టి మిగతా సీజన్స్తో పోలిస్తే వింటర్లో మన చర్మం కూడా కాస్త ఎక్కువ రక్షణ కోరుకుంటుంది. కాబట్టి కొంత జాగ్రత్త తీసుకుంటే మంచి ఆరోగ్యకరమైన చర్మం. హోమ్ రెమెడీస్ చెప్పారు, ఆయుర్వేద పరంగా ట్రీట్మెంట్ కూడా చెప్పారు. అయితే మీరు ముందు జాగ్రత్తగా, అంటే సీజన్ స్టార్ట్ అవ్వక ముందే కనుక ఇట్లాంటి తైల అభ్యంగనాలు లేకపోతే హర్బ్స్తో కూడిన మసాజులు కానీ చేయించుకుంటే బాగుంటుంది అని చెప్పారు. అంటే ఎన్ని రోజులకు ఒకసారి చేయించుకోవాలంటారు? ఇది డైలీ చేసుకోవాలండి, ఎందుకంటే వాతావరణంలో పొడిగాలులు అనేవి, లో టెంపరేచర్స్ అనేవి రోజు ఉంటాయి కాబట్టి ఈ శీతాకాలం అంతా కూడా చక్కగా రోజు చేసుకోవడము, దానివల్ల ఏంటంటే స్కిన్ బాగా రేడియంటింగ్గా అయ్యేదానికి. ఇప్పుడు ఏమైతే మనం జాగ్రత్తలు చెప్పుకున్నామో, అంటే స్నానం చేసేటప్పుడు గోరువెచ్చటి నీళ్ళతో చేయటము, ఆ నీళ్ళల్లో కూడా ఒక చెంచాడు కొబ్బరి నూనె కానివ్వండి, ఏదైనా ఆయిల్స్ వేసుకొని అవి ఆ నీళ్ళతో స్నానం చేయటము, హార్ష్ సోపులు వాడకుండా కాస్త మైల్డ్గా ఉండేవి, లేదంటే సున్నిపిండి ఇట్లాంటివి వాడటం వల్ల ఏంటంటే వాళ్ళు చర్మం మృదువుగా ఉండేది. శీతాకాలం అంతా మనం బయట తిరుగుతున్నా, ఇంట్లో ఉన్నా కూడా జాగ్రత్తలు, శరీరంలో వాతావరణానికి శరీరానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది. కాబట్టి మనము సీజనల్గా తీసుకునే జాగ్రత్తలు ఆ సీజన్ మొత్తంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎందుకంటే చలికాలం, ఇది వింటర్ సీజన్ కాబట్టి చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఏమేమి ఉంటాయి చర్మానికి సంబంధించి, అండ్ ఆయుర్వేదంలో దానికి ట్రీట్మెంట్ అనేది ఏ విధంగా ఉంటుంది, హోమ్ రెమెడీస్ ఎలా ఉంటాయి, ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. చూసారు కదండి, ఇది ఇవాళ ఆయుష్మాన్ భవ కార్యక్రమ విశేషాలు. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి PMC. నమస్తే.